ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గద్దే దుర్గారావు. జీఎస్ఎంసీ ఇతర పట్టణాలలో 50% ఆస్తి పన్ను రాయితీ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో నిన్న 661 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ నుంచి నిన్న మరో 1637 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్-19 రికవరీ రేటు 93.09% చేరింది. రేణిగుంట ఢిల్లీ మధ్య ప్రవేశపెట్టిన దూద్ దురంతో రైలు 4 కోట్ల లీటర్ల పాలను సరఫరా చేసి రికార్డు సృష్టించింది. కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరిద్దాం, చేతులు తరచూ శానిటైజర్తో శుభ్రం చేసుకుందాం, 2 గజాల దూరం తప్పనిసరిగా పాటిద్దాం, కరోనాపై విజయం సాధిద్దాం, చలికాలంలో మరింత జాగ్రత్తగా ఉందాం. జీహెచ్ఎంసీ ఇతర పట్టణాలలో 50% ఆస్తి పన్ను రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 15,000 రూపాయల లోపు ఆస్తి పన్ను కట్టేవారికి 50% రాయితీ వర్తిస్తుంది. ఈ నిర్ణయం వల్ల 31,40,000 మందికి 336 కోట్ల 48 లక్షల రూపాయల మేర లబ్ది చేకూరుతుంది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి తారక రామారావు ఈ మేరకు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 140 పట్టణాల్లోనూ ఆస్తి పన్నులో రాయితీ కల్పిస్తారు. ఇతర పట్టణాల్లో 10,000 రూపాయల లోపు ఆస్తి పన్ను కట్టేవారికి 50% రాయితీ వర్తిస్తుంది. ఇప్పటికే పన్ను చెల్లించిన వారికి వచ్చే ఏడాది కట్టే పన్నులో సర్దుబాటు చేస్తారు. ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. బిర్సా ముండా నిజమైన పేదల పెన్నిదని, అణగారిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారని మోదీ ట్వీట్ చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో ఆయన చేసిన సేవలు, సాంఘిక సామరస్యత కోసం ఆయన చేసిన కృషి ఎల్లప్పుడూ స్ఫూర్తిని ఇస్తాయని ప్రధానమంత్రి కొనియాడారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ జార్ఖండ్ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భూ రిజిస్ట్రేషన్ సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్పై ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిన్న 661 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 21,000కు పైగా పరీక్షలు చేయగా 661 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,57,374కు చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 1637 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా మెరుగుపడి 93.46% నమోదైంది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,40,545కి చేరింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 15,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో 12,000 మంది పైగా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. కాగా నిన్న మరో 3 మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,404గా నమోదైంది. ఇలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 167 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రంగారెడ్డి జిల్లాలో 57, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 45 మందికి కొత్తగా కోవిడ్ సోకగా నల్గొండ 34, భద్రాద్రి కొత్తగూడెం 29, సంగారెడ్డి 28, కరీంనగర్ 24, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ 22, సిద్దిపేట 23, వరంగల్ అర్బన్ 21, ఖమ్మం 19 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో నిన్న 79,823 కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 1,657 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 252 కోవిడ్ కేసులు నమోదు కాగా పశ్చిమ గోదావరి జిల్లాలో 249 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,52,955కి పెరిగింది. మరో 7 మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 6,854కి పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ రికార్డు స్థాయిలో 91 లక్షల పరీక్షలు చేశారు. నిన్న కోవిడ్ నుంచి 2,155 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోవిడ్ నోడల్ అధికారి తెలిపారు. దేశవ్యాప్తంగా కోవిడ్-19 రికవరీ రేటు 93.09% చేరింది. గత 24 గంటల్లో 42,000 మంది పైగా పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య ఇప్పటి వరకు మొత్తం 82 లక్షలు దాటినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
కరోనాపై విజయానికి ప్రజల భాగస్వామ్యం కీలకం. రండి, ప్రధానమంత్రి పిలుపునిచ్చిన జన్ ఆందోళన్ ప్రజా ఉద్యమంలో పాలుపంచుకోండి. కోవిడ్ కారణంగా విధించిన లాక్డౌన్ సమయంలో పాల రవాణాకు రైల్వే శాఖ ఆంధ్రప్రదేశ్లోని రేణిగుంట, ఢిల్లీ మధ్య ప్రవేశపెట్టిన దూద్ దురంతో రైలు 4 కోట్ల లీటర్ల పాలను సరఫరా చేసి రికార్డు సృష్టించింది. లాక్డౌన్ కు ముందు పాలను మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లకు పాల ట్యాంకర్లను తగిలించి రెగ్యులర్ షెడ్యూల్లో సరఫరా చేసేవారు. కోవిడ్ మహమ్మారి కారణంగా రెగ్యులర్, మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేయడంతో ఢిల్లీకి పాల సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఢిల్లీకి పాల సరఫరా ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే దూద్ దురంతో ప్రత్యేక రైలును పాల సరఫరా కోసం నడిపింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతూ ఉండడంతో పవిత్ర కార్తీక మాసంలో ప్రత్యేక పూజలకు శైవక్షేత్రాలు సిద్దమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ శైవక్షేత్రాలైన శ్రీకాళహస్తి, శ్రీశైలం, పంచారామ క్షేత్రాలు, తెలంగాణలోని వేములవాడ, అలంపురం తదితర క్షేత్రాల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ముందు జాగ్రత్త చర్యలే ఉత్తమ మార్గమని సూచిస్తున్నారు సిద్దిపేట మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రామ్మోహన్. నా పేరు డాక్టర్ రామ్మోహన్. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ పెథాలజీ. కోవిడ్-19 ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్. వ్యాధికి చికిత్స కన్నా నివారణ అనేది చాలా ముఖ్యమైన మార్గం. దాన్ని పాటిస్తే మనం అందరం ఆరోగ్యంగా ఉంటాం. శానిటేషన్, మాస్క్, సోషల్ డిస్టెన్స్, ఈ 3 ఫార్ములాను గిట్ట మనం ఖచ్చితంగా పాటిస్తే మనము కరోనా బారిన పడకుండా ఉంటాం. మాస్క్ అనేది ముక్కు, మూతి 2 కూడా కవర్ కావాలి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్గా శ్వేతా మహంతి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ కలెక్టర్గా పనిచేసిన వాసు వెంకటేశ్వర్లు బదిలీ కాగా ఆయన స్థానంలో హైదరాబాద్ కలెక్టర్గా పనిచేస్తున్న శ్వేతా మహంతికి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నూతన కలెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మల్ జిల్లాలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దీపావళి సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. నిర్మల్తో పాటు ఖానాపూర్, ముధోల్ నియోజకవర్గాలతో పాటు ఆయా మండలాల్లో సంబరాలు జరుపుకుంటున్నారు. సారంగపూర్తో పాటు పలు తండాల్లో గుస్సాడి నృత్యాలు చేశారు. నిర్మల్, గాయత్రీపురం మేము కరోనా నేపథ్యంలో ఈరోజు దీపావళి మామూలుగా జరుపుకోవడం జరుగుతున్నది. కార్యక్రమాలన్నీ కొంచెం తగ్గించుకున్నాము. దీని ద్వారా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము. మాది నిర్మల్ జిల్లా కాలతాండ అనే గ్రామము. మేము ప్రతి సంవత్సరము ఉత్సవంగా ఘనంగా జరుపుకునే వాళ్ళము. ఈ సంవత్సరం కరోనా వల్ల పటాకులు కూడా ఎక్కువ కొనకుండా, పొల్యూషన్ ఎక్కువ చేయకుండా జరుపుకోవాలనుకుంటున్నాం. మనం అందరం కూడా భౌతిక దూరం పాటిస్తూ ఈసారి ఈ దీపావళిని ఘనంగా జరుపుకోవాలని. తిరుమలలో ఈ ఉదయం శ్రీవారి లక్ష్మీహారాన్ని వైభవంగా ఊరేగిస్తూ ఆలయం నుంచి వైభవోత్సవం మండపం వరకు తీసుకెళ్లారు. అంతకుముందు శ్రీవారి పాదాల చెంత లక్ష్మీహారాన్ని ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల భాగంగా గజవాహనం రోజున శ్రీవారి ఆభరణాల ఖజానాలో అత్యంత ప్రధానమైన లక్ష్మీ కాసుల హారాన్ని అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీ. హైదరాబాద్ ఇందిరా పార్క్ లో నిర్మించిన పంచతత్వ పార్కును మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి తారక రామారావు ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ పార్కులో 8 బ్లాకుల్లో ఎకరం విస్తీర్ణంలో ఆక్యుప్రెషర్ వాకింగ్ ట్రాక్ నిర్మించారు. కంకర్రాళ్లు, నల్లరేగడి మట్టి, నీరు, ఇసుక, చెక్కపొట్టు, గులకరాళ్లతో ట్రాక్ నిర్మాణం చేపట్టారు. నడుస్తున్నప్పుడు పాదాల అడుగు భాగంలోని నరాలపై ఒత్తిడి పడేలా ట్రాక్ నిర్మాణం ఉంది. ముఖ్యాంశాలు మరొకసారి. జీహెచ్ఎంసీ ఇతర పట్టణాలలో 50% ఆస్తి పన్ను రాయితీ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో నిన్న 661 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ నుంచి నిన్న మరో 1637 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్-19 రికవరీ రేటు 93.09% చేరుకుంది. గత 24 గంటల్లో 42,000 మంది పైగా పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రేణిగుంట, ఢిల్లీ మధ్య ప్రవేశపెట్టిన దూద్ దురంతో రైలు 4 కోట్ల లీటర్ల పాలను సరఫరా చేసి రికార్డు సృష్టించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.